ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 2026 చైత్రమాసంలో వచ్చే హనుమాన్ విజయోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి, ఆ పేరు ఎలా వచ్చింది, తిథి వారాలు ఎప్పుడు, ఆ రోజున ఎవరిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి, ప్రసాదాలు ఏం పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ నూతన సంవత్సరం ఆరంభంతో పాటు చైత్రమాసం కొత్త శక్తిని, ఆశలను మోసుకొస్తుంది. ఈ మాసంలోని పౌర్ణమిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ విజయోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజును హనుమాన్ జయంతి అని కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. పురాణ కథనం ప్రకారం హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడను వెతుకుతాడు. వారధి నిర్మించి లంకకు తీసుకెళ్తాడు. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. ఇలా తిరిగి రాముడు అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడయ్యే వరకు ప్రతి అడుగులోనూ హనుమంతుడు ఉన్నాడు. అందుకే తన పట్టాభిషేకం ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట: ఆంజనేయుని అమోఘమైన సేవ కారణంగా సీతాదేవి తిరిగి వచ్చింది. నేను అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడిని అయ్యాను. రాజ్యంలో ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. అంటే ఆ ఆనందం మొత్తం ఆంజనేయుడి వల్లే సాధ్యమైంది అని సంతోషంగా ఆంజనేయుని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట రాముడు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని అయోధ్య వాసులంతా శ్రీరామనవమి వేడుక పట్టాభిషేకం ముగిసిన తర్వాత వచ్చిన చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవంగా ప్రజలు జరుపుకుంటున్నారు. అదే కాలక్రమేణా హనుమాన్ జయంతిగా మారిపోయింది. అయితే ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలోనూ హనుమాన్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతిగానే కొన్ని ప్రాంతాలు జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసం దశమి తిథి రోజున ఈ హనుమాన్ జయంతిని నిర్వహిస్తున్నారు. చైత్ర పౌర్ణమి రోజు నారాయణుణ్ణి, లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. ఈ రోజున చేసే లక్ష్మీ పూజ అత్యంత ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. ఈ లక్ష్మీ పూజను రాత్రి పౌర్ణమి వేళల్లో నిర్వహిస్తారు. ఈ రోజున చేసే సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ విజయోత్సవ సందర్భంగా రామచరిత మానస్, సుందరకాండ పారాయణం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజంతా ఉపవాసం ఆచరించి దాన ధర్మాలు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఈ 2026వ సంవత్సరంలో హనుమాన్ విజయోత్సవం చైత్ర పౌర్ణమి రోజు ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాణేన పరాభవనామ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి తిథి అనేది ఏప్రిల్ 1 బుధవారం ఉదయం 6:53 ప్రారంభమై ఏప్రిల్ 2 గురువారం 7:04 పౌర్ణమి తిథి అనేది ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి పౌర్ణమి తిథి అనేది ఏప్రిల్ 2వ తేదీ ఉన్నది. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవంను ఏప్రిల్ 2 గురువారం జరుపుకోనున్నాము. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఆ పవనసుతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు 41 రోజుల పాటు దీక్షను తీసుకుంటారు. ఈ దీక్ష అనేది చైత్రశుద్ధ పౌర్ణమి నుండి వైశాఖ మాసం బహుళ దశమి తిథి రోజు ఈ దీక్షను విరమిస్తారు. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి తమలపాకుల మాలను వేస్తే ఎంతో మంచిది. అలాగే బెల్లం, శనగలు, అరటిపండు, లడ్డు ఇలాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయుని స్తోత్రాలు, సుందరకాండను పఠిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి భక్తి సమాచారం కోసం మన ఛానల్ను ఫాలో చేయండి. సర్వే జన సుఖినో భవంతు.